ఇక ఇవాళ ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఇవాళ గన్నవరం ప్రాంతం అంతా కూడా పండుగ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ అభిమానులు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి తరలి వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనిపైన మీరేమంటారు? ఎస్, మీరు అన్నట్టు ఒక కన్నుల పండుగ వాతావరణం కనిపిస్తుంది. కిక్కిరిసిన జనసందోహం కనిపిస్తుంది. మనం ప్రధానంగా ఏదైతే గన్నవరం సమీపంలో ఉన్న సభా వేదిక అంటే ప్రమాణ స్వీకార వేదిక వద్ద ఉన్న మనం దాదాపు 25 మంత్రులు, మరోవైపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, మరోవైపు హోమ్ మినిస్టర్గా, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఇలాగా అతిపెద్ద ఆ పండుగ భావిస్తున్నారు. మనం ఒకసారి సభా వేదిక వద్ద ఉన్నాం, ఒకసారి చూడొచ్చు. అంటే ఇప్పటికే అనేక గ్యాలరీల రూపంలో ఏర్పాటు చేశారు. దీనికి EEE అనేది ఒకటి ఇచ్చారు, జనరల్ కోడ్ ఇచ్చారు, VVIPs ఇచ్చారు. ఈ EEE అనే దాంట్లో కూడా దాంట్లో తర్వాత ఈ అమరావతి రైతుల బాధితులకి కొంత ఏర్పాటు చేశారు. తర్వాత కొంత ముఖ్యులు ఉండే వాళ్ళకి ఏర్పాటు చేశారు, అఫీషియల్కి ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం అనేక గ్యాలరీ, అంటే ఒక గ్యాలరీ నుంచి ఇంకొక గ్యాలరీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే మనం చూస్తున్నాం, అంటే కేవలం ఇన్విటేషన్ పైన మాత్రమే, ఇది మొత్తం టోటల్గా ఇన్విటేషన్ పైన మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తోంది. అంటే ఉన్నవాళ్ళు ఎవరిని అనుమతి లేదు అనేది పూర్తిగా రిస్ట్రిక్ట్ చేశారు. అంటే విజయవాడ నుంచి కావచ్చు, అటు గన్నవరం అవతల నుంచి కావచ్చు. అంటే ఈ సభా వేదిక ఏదైతే ఉందో, ఈ ప్రమాణ స్వీకార వేదిక ఏదైతే ఉందో, ఈ ప్రాంతానికి సమీపంలోంచి ఎటువంటి వాహనాలు రావడానికి వీలు లేకుండా పోయింది. ఓన్లీ ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేందుకు కనిపిస్తోంది. మీకు ఎక్కడైతే ఖాళీగా ఉన్న గ్యాలరీస్ కనిపిస్తున్నాయి, మనకి VVIP అనే గ్యాలరీస్ కనిపిస్తున్నాయి. అంటే ఇందులోకి VVIPs మాత్రమే వాళ్ళు అనుమతించిన టైంలో వాళ్ళు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మిగతా వైపు జనం కనిపిస్తున్న ప్రాంతంలోన వీళ్ళంతా పబ్లిక్, అంటే ఇన్విటేషన్ ఇచ్చిన పబ్లిక్ మాత్రం ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీడియాకు కూడా ప్రత్యేకంగా, మీడియాలో కూడా ఆల్ యాక్సెస్ అనేది ఒక పాస్ ఏర్పాటు చేశారు. తర్వాత లోకల్ మీడియా అనేది LM అనేది ఒకటి ఏర్పాటు చేశారు, NM అనేది నేషనల్ మీడియాని ఏర్పాటు చేశారు. తర్వాత వివిధ మేనేజ్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇలాగ అనేక రూపాల్లో ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు ఎన్ని ఇన్విటేషన్స్ ఇచ్చారో అన్ని ఇన్విటేషన్స్ మాత్రమే పరిమితం చేశారు. కానీ ఎక్కడా కూడా జనం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు ఇక్కడ 30 నుంచి 40 వేల మందికి ఇన్విటేషన్లు ఇస్తే దాదాపు 1,00,000కు పైగా జనం ఇక్కడికి చేరుకొని ఈ ప్రాంతాన్ని కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే లోపలికి చాలా చోట్ల చొచ్చుకుని వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మనం మంత్రులకు సంబంధించింది ఏదైతే ముందు నుంచి ఊహిస్తున్న దానికి భిన్నంగా, అంటే దాదాపు 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అంటే మరోవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ ఎలాగా ప్రధానంగా ఉంటారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అంటే కింజరపు ఎర్రనాయుడుతో పాటు కొల్లు రవీంద్ర, మరోవైపు జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్, ఇలాగ 3 పార్టీలకు సంబంధించిన వారు. అంటే దాదాపుగా జనసేనకు సంబంధించి 3 కేటాయించారు, బీజేపీకి సంబంధించి 1 కేటాయించారు. ఇలాగా పొంగూరు నారాయణ, అనిత వంగలపూడితో పాటు సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, MD ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవులు, తర్వాత సత్యప్రసాద్, కొలుసు పారసారథి మీకు అందరికీ మనకి తెలిసింది. ఆయన వైసీపీ నుంచి వచ్చి ఆయన కీలకమైన లీడర్కి, ఈయనకి కొలుసు పారసారథి కూడా ఇక్కడ మినిస్ట్రీలో క్యాబినెట్లో స్థానం కల్పించారు. అలాగే రామాంజనేయులకి గట్టిపాటి రవికుమార్తో పాటు కందులు దుర్గేష్, అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సి ఉంది జనసేన పార్టీ తరఫున. ఆయన ముందు నుంచి కూడా అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పొత్తులు వీటి మధ్య పూర్తిగా ఆయనకి ఇక్కడ మనకి అంటే ఏదైతే ఉందో ఆయనకి దీనికి కంటిన్యూగా అంటే ఆయనకి అంటే రాజమండ్రి రూరల్లో టికెట్ కేటాయించుకోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. గోరంట బుచ్చి చౌదరి రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు పూర్తిగా కందులు దుర్గేష్ కూడా ఇక్కడ స్థానం కల్పించారు. ఆయన ఎందుకంటే నిడదవోలులోనే ఆయన పోటీకి వచ్చారు, నిడదవోలు నుంచి జరిగింది. అలాగే గుమ్మడి సంధ్యారాణి, ఆవిడ చాలా కాలంగా మహిళా లీడర్గా కొనసాగుతున్నారు, ఆవిడ కూడా స్థానం కల్పించారు. తర్వాత BC జనార్దన్ రెడ్డి, భరత్, తర్వాత సవిత, వాసంశెట్టి సుభాష్, తర్వాత శ్రీనివాస్, కొండపల్లి శ్రీనివాస్, ఇలాగా రాంప్రసాద్, ఇలాగ అనేక మందికి ఇక్కడ స్థానం కల్పించారు. అంటే మంత్రివర్గంలో బీసీలకి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. తర్వాత ఓసీలకి, ఇలాగంటే రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా కేటాయింపు జరిగింది. తర్వాత ప్రాంతాల వారీగా జరిగింది. తర్వాత క్యాస్ట్ వైడ్గా ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు,
తర్వాత ఓసీలు ఇలాగ అన్ని కేటగిరీలని సంతృప్తిపరుస్తూ 3 పార్టీలు ఏదైతే ఉన్నారో ఈ 3 పార్టీలు కూడా ఎన్డీఏగా అంటే ఇప్పటివరకు తెలుగుదేశం పాటు మిత్రపక్షాలు అనుకునే ఒక నినాదాన్ని పూర్తిగా వీళ్ళు ఐక్యం చేస్తూ ఎన్డీఏగా దీన్ని నిన్న రాత్రంతా దాదాపు 1:30 వరకు ఒక ఎక్సర్సైజ్ చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. అమిత్ షా హాజరయ్యారు, తర్వాత నడ్డా బీజేపీ నుంచి హాజరయ్యారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇలాగా భువనేశ్వర్తో పాటు ఇలా పురంధేశ్వరి ఇలాగా కీలకమైన నాయకులందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూర్చొని ఒక ఎక్సర్సైజ్ చేశారు. బీజేపీ నుంచి పురంధేశ్వరి కూడా కీలకంగా కనిపించారు. పురంధేశ్వరితో పాటు ఒకే ఒక మినిస్ట్రీ కేటాయించిన ఈ మొత్తం ఎన్డీఏకి సంబంధించిన దాదాపు 25 మందికి సంబంధించిన కీలకమైన చర్చ అయితే జరిగింది. ఈ చర్చలో ఎవరు కూడా అసంతృప్తి లేకుండా పూర్తి స్థాయిలో ఈ మంత్రివర్గం ఉండేలాగా కేటాయించారు. ప్రధానంగా యువతకి మొదటిసారి ఉండే వాళ్ళకి 17 మందికి కేటాయించారు. మహిళలకు సంబంధించి దాదాపు 4 నుంచి 5 మందికి కేటాయించారు. దీంట్లోన మరోవైపు 17 మంది కొత్త వారికి అంటే కొత్తగా ఎన్నికైన వారికి అంతకుముందు ఏ మినిస్ట్రీ చేయని వారికి ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. యువతకి ప్రధానమైన ఇచ్చారు. ఎందుకంటే నారా లోకేష్ తన పాదయాత్ర కావచ్చు ఇలాగ అనేక రూపాల్లో యువతకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక యాత్రలు జరిగినాయి. కాబట్టి ఈ రూపంలో మనకి ఖచ్చితంగా ఆ ముద్ర అనేది యువతకు ముద్ర అనేది కనిపించింది. పవన్ కళ్యాణ్ కూడా అనేక రూపాల్లో ఆయన చెప్తున్న దాన్ని బట్టి కేవలం యువతకు తర్వాత ఈ ఏదైతే గడిచిన సంవత్సరాల 5 ఏళ్ల పాటు పార్టీలను అంటిపెట్టుకుని అటు బీజేపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు ప్రత్యేకంగా తెలుగుదేశం కావచ్చు ఈ పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కష్ట నష్టాలు ఎదుర్కొని పార్టీ కేడర్తో పాటు ప్రయాణించి ఒక లీడర్ నాయకత్వాన్ని కొనసాగిస్తూ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వారికి యువతకి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే 17 మందికి దాదాపు 25 మందిలో కూడా 17 మందికి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇక కీలకంగా మంత్రులు శాఖలు ఎవరెవరికి ఏం కేటాయిస్తారనేది స్పష్టంగా తెలియకపోయినా ప్రధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారనేది మాత్రం ఒక స్పష్టమైన క్లారిటీతోనే ఈ సభ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి మరికొద్ది సేపట్లో అంటే సభ ముహూర్తం ప్రకారం 11:27 ప్రారంభమవుతుందని ప్రకటించినా ఇప్పుడు దాన్ని 11:57 ఇప్పుడు తాజాగా ప్రకటన చేస్తున్నారు. అంటే ఒక మరి 20 నిమిషాలు ఈ 30 నిమిషాల గ్యాప్లోన ఏదైనా ముహూర్తానికి అక్కడి నుంచి స్టార్ట్ ఇక్కడ వరకు ఉంటుంది అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనా ఒక ముహూర్తానికైతే సభ ప్రారంభమవుతుంది. సభావేదిక వద్ద కూడా ఒక్కసారి మనం సభావేదిక వద్దని ప్లాన్ చేస్తే దాదాపుగా ఎవరెవరైతే కేటాయించారు కానీ మన కెమెరా పర్సన్ సంతోష్ దాన్ని ప్లాన్ చేసి మీకు చూపిస్తున్నారు సభావేదికని. ఎందుకంటే మీడియా గ్యాలరీ నుంచి చాలా దూరంగా సభావేదిక కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. మీడియా అంటే లోకల్ మీడియా కావచ్చు నేషనల్ మీడియా కావచ్చు ఇలాగా అనేక పాసులను అక్కడికే పరిమితం చేశారు. వాళ్ళు ఆ గ్యాలరీని దాటి వెళ్ళలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే మనం దూరంగా ప్లాన్ చేసిన దాంట్లో మనకు కనిపిస్తుంది ప్రతి చైర్లో కూడా ఎవరికి కేటాయించిన పేరుతో పాటు అక్కడ కేటాయించారు. అంటే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ తర్వాత పురంధేశ్వరి ఇలాగా అనేక రూపాయలు ఎవరికి పేర్లు కేటాయించారు వాళ్ళందరూ ముఖ్యులకి తర్వాత బీజేపీ ముఖ్య నాయకులతో పాటు ప్రధానమంత్రి కేటాయించారు. మిగతా మంత్రివర్గంగా అంటే క్యాబినెట్గా ఎవరు ఉండబోతున్నారనే దానికి సంబంధించి ఆయా పేర్లతో పాటు అక్కడ కేటాయించారు. ఇక్కడ ప్రసంగాలకు సంబంధించి మరోవైపు కీలకంగా కనిపిస్తుంది. ఎంతమంది ప్రసంగాలు చేస్తారనే దానికి ఒక క్లారిటీ అయితే ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే సభావేదిక వద్దకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఉంటారు, తర్వాత కేంద్ర హోమ్ మినిస్ట్రీ అమిత్ షా ఉంటారు, తర్వాత నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా ఉంటారు, తర్వాత పురంధేశ్వరి బీజేపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరికి మాత్రమే ప్రసంగించడానికి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏదైతే గవర్నర్ సాక్షిగా వాళ్ళు సంతకాలు చేసిన తర్వాత కొద్ది మోతాదులు అంటే నేను అనుకోవడం ఇప్పటి వరకు ఎవరెవరు ప్రసంగాలు చేస్తారు ప్రకటించకపోయినా ప్రధానమంత్రితో పాటు చంద్రబాబు నాయుడు కొద్దిసేపు మాట్లాడతారు. ఉన్నదంతా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధానంగా జరుగుతుంది. ఇక్కడ తొలి సంతకం పైన ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. తొలి సంతకం ఎక్కడ పెడతారనే దానిపైన వాళ్ళకి ఒక ఎజెండా ఉంది. నిన్నే చంద్రబాబు నాయుడు తొలి సంతకం పెట్టేదానిపైన అనేక ఎజెండాను ప్రకటించారు. ప్రధానంగా ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నది రాజధాని ఎక్కడ అనేది. దాదాపు 5 ఏళ్లుగా చాలా వరకు గందరగోళంగా ఉంది. 3 రాజధానుల ప్రకటన వైసీపీ చేసిన నేపథ్యంలో అమరావతి రాజధాని అనేది నిన్న చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఖచ్చితంగా అమరావతి రాజధాని అనేది ఒక ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించే అవకాశం ఉంది. దీనిపైన కూడా సంతకం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాగ అనేక రూపాల్లో మనకి ఇక్కడ ఈ సభ అనేది అత్యంత ఆద్యంతం కనిపిస్తుంది. ఇప్పటికే జనం చాలా వరకు అంటే ఇప్పటికీ దాదాపు 8:30 కావస్తుంది. 8:30కే దాదాపు గ్యాలరీస్ అన్ని నిండిపోయాయి. ఇంకా వీఐపీ గ్యాలరీలు అంటే అటు ముఖ్యులుగా చంద్రబాబు నాయుడు కావచ్చు మిగతా పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళు కూడా వచ్చే నాయకులు తప్ప
మిగతా వాళ్ళందరూ నిండిపోయారు. ఇందులో ప్రధానంగా ఈ అమరావతి రైతులు కావచ్చు, లేకపోతే అంతకుముందు కేసులు పెట్టించుకున్న బాధితులు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వంలో కొందరు చాలా వరకు బాధితులు ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించి జైల్లో నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. బెయిల్ తీసుకుని వచ్చిన వాళ్ళకి కూడా ఒక గ్యాలరీ అనేది కేటాయించారు. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది, కానీ వాళ్ళందరికీ ఒక కేటాయించి మరి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకుంటారా, వాళ్ళు ఎవరికైనా మైక్ ఇచ్చి ప్రధానమంత్రి సమక్షంలో ఒక 2-3 మాటలు మాట్లాడిస్తారనేది ఉంది. తర్వాత అమరావతి రైతులు కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల పాటు నిర్విరామంగా వాళ్ళంతా ఆందోళన చేశారు. దాదాపు ఆ ప్రాంత రైతులందరూ కూడా దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఇప్పటి వరకు అమరావతి ఎక్కడనే ప్రశ్నతో అనేక పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, తర్వాత నిరాహార దీక్షలు చేశారు. వీళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టిన తర్వాత కూడా వాళ్ళని జైలు పాలు చేశారు. ఇలాగ అనేక రూపాల్లో బాధితులు ఉన్నారు. కాబట్టి ప్రధానంగా అమరావతి రైతులపైన ఈ సభ అంతా దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళపైన ఉండే అక్రమ కేసులపైన ఇక్కడ ఏమైనా సభ నుంచి ఒక క్లారిటీ వస్తుందా? రెండోది, అమరావతి రైతులు బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ప్రధానంగా మనం అక్కడ కలిసినప్పుడు అక్కడ రైతులందరూ చెప్పింది ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత వాళ్ళందరూ ఆందోళన ఇస్తూనే ఉన్నారు, కానీ శిబిరాల్లో శాంతియుతంగా ఉన్నారు. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్న ఆందోళన దాదాపు 1600 రోజులకు పైగా కొనసాగుతున్న ఆందోళనలు అలాగే ఉన్నాయి. శాంతియుతంగా చేస్తున్నారు. అయితే శిబిరాలను మాత్రం ఎక్కడ ఎత్తివేసినట్టు ప్రకటించలేదు. ఈ రోజు సభతో ఏదైతే ఈ ప్రమాణ స్వీకార సభ ఉందో ఈ సభతో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రకటించే అంటే చంద్రబాబు నాయుడు వేదిక నుంచి ప్రకటించాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని అనేది సభా వేదిక నుంచి ప్రకటించిన వెంటనే వాళ్ళు 1600 రోజులకు పైగా చేస్తున్న దీక్షలను విరమిస్తున్నట్టుగా హర్షధ్వానాల మధ్య ప్రకటించే అవకాశం ఇక్కడ కీలకమైన ఘట్టంగా మనకు కనిపిస్తుంది. అయితే అమరావతి రైతులను ఒకరిద్దరితో మాట్లాడిస్తారా, తర్వాత అమరావతి రైతులపైన ఉన్న కేసుల ఇష్యూ పైన ఏమైనా మాట్లాడతారనేది కూడా ఒక కీలకంగా మనకి కనిపిస్తుంది. తర్వాత ఏదైతే ప్రధానంగా ఇచ్చిన హామీలు అయితే ఉందో ప్రభుత్వం ఇచ్చే హామీలు ఒక ఎజెండాగా ముందుకు వాళ్ళైతే ప్రయాణం చేశారో, ఉమ్మడి ఎజెండాగా ప్రయాణం చేశారో బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఈ ఎజెండాలో అత్యంత కీలకమైన అంశం ఏదైనా ప్రస్తావించే అవకాశం ఉందన్న దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం, మహిళలకు సంబంధించిన ప్రకటన చేశారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజు వెలువడింది. అలాంటి ప్రకటన ఇది, ఎందుకంటే అలాంటి ఎజెండా కూడా వీళ్ళు దాంట్లో చేర్చారు. కాబట్టి బస్సులకు సంబంధించిన అంటే మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించింది ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందనే ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా ప్రధానమంత్రి మిగతా వాళ్ళు రావడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఏర్పాట్లలోన పూర్తిగా అనేక చోట్ల ట్రాఫిక్ జాములతో మనకు కనిపిస్తున్నాయి. కానీ ఒక గ్రీన్ కారిడార్ అంటే EEE అనే ఒక పాస్లను ఏర్పాటు చేశారు. ఏదైతే సభకు హాజరవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ గ్రీన్ కారిడార్ ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా సభావేది వద్దకు వరకు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక బందోబస్తుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పోలీసులకు ఒక క్లారిటీ లేకుండా పోయిందనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక పాసులు ఏర్పాటు చేసినా ఇందులో EEEలో ప్రెస్కి ఎక్కడ, లేకపోతే VIPలకి ఎక్కడ, మహిళలకి ఎక్కడ, ఇలా దీంతో పాటు జనరల్ పాసులు కూడా ఏర్పాటు చేశారు. ఈ పాసులను ఎటువైపు వెళ్ళాలనేది అతిపెద్ద కన్ఫ్యూజన్ కొనసాగింది. మనం చాలా వరకు చూసాం, అనేక మంది బారికేడ్లు తోసుకుని ప్రయాణించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం దీనంతా చక్కదిద్దారు. కేవలం అందరూ కూడా లోపలికి వచ్చారు కాబట్టి ఇంకా VVIPలు పాసులకు సంబంధించిన అది మాత్రం కొనసాగుతుంది. దీన్ని కొనసాగిస్తారు. మరికొద్ది సేపట్లో అంటే అనుకున్న ముహూర్తానికి 11:27 నుంచి 57 మధ్య ఏదైతే వాళ్ళ ప్రకటన చేశారో ఆ మధ్యలోన ఈ ప్రమాణ స్వీకారోత్సవం ప్రధానంగా ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్, వీళ్ళు వాళ్ళ సంతకాలు చేసే ఒక కీలకమైన ఘట్టం అయితే ఇక్కడ జరగబోతోంది. గణేష్, అయితే ఇప్పటికే గ్యాలరీలంతా కూడా అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ముఖ్య అతిథులు VIPలు సభకు ఇప్పటి వరకు ఎవరైనా హాజరయ్యారా? ఎంతమంది వచ్చారు? అంటే లేదు, ఇప్పటి వరకు VIPలకి సంబంధించి ఒక కారిడార్ ఏర్పాటు చేశారు. VIPల కారిడార్లో అందరూ కూడా ఏదైతే ప్రధానమంత్రి వచ్చే ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, లేకపోతే హెలీప్యాడ్స్ కావచ్చు, లేకపోతే మిగతా అన్ని చోట్ల కూడా వచ్చున్నారు. VIP గ్యాలరీ ప్రధానంగా వేదికకి దాదాపు ఒక 10 అడుగుల దగ్గరలోనే ఏర్పాటు చేశారు. దాన్ని ఒక ప్రత్యేక రూటు అంటే ఏదైతే ఇప్పుడు EEE పాసులు అనుకున్నామో, మిగతా VIPలు అనుకున్నామో, వీళ్ళందరూ కాకుండా VVIPలుగా
వాళ్ళందరికీ వేరే మార్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వేదిక వెనక నుంచి ఆ ప్రత్యేక మార్గం ఉంది. వీళ్ళంతా కూడా ఏదైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో, క్యాబినెట్లో ఉంటున్నారో వాళ్ళతో పాటు మరోవైపు ప్రధానమంత్రి, తర్వాత మిగతా బీజేపీ ముఖ్య నాయకులు, జనసేన పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ ఇలా ముఖ్య నాయకులతో పాటు ఆ పార్టీ నేతలు, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎవరు సభావేదికకు ముఖ్యమైన నాయకులు అయితే మనకి ఇంకా హాజరైనట్టు కనిపించడం లేదు. రైట్. అలాగే గణేష్ అయితే ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అక్కడ ప్రజలు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయనుకోవచ్చా? పకడ్బందీగా ఉన్నాయి. భద్రతా ఏర్పాట్లు ఎటువంటి లోపం కనిపించడం లేదు. ఇప్పుడు మనం ఈ లైవ్ కార్యక్రమానికి ఇవ్వడానికి కూడా మనం దాదాపు 3-4 ప్రాంతాలు మార్చాల్సి జామర్స్ ఏర్పాటు చేశారు. ఒకరి నుంచి ఒకరు కమ్యూనికేషన్ లేకుండా ఏర్పాటు చేశారు. మనం వచ్చింది మీడియా గ్యాలరీకి కొంచెం దూరంగా మాత్రమే ఈ సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. ఎందుకంటే మీడియా దగ్గర నుంచి, వీఐపీల దగ్గర నుంచి, లేదా మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా ఆ కారిడార్లు ఎక్కడా కూడా ముందు జామర్లు అనేవి ఏర్పాటు చేశారు. ఫోన్లు పనిచేయడం లేదు. ఇంకోవైపు మనం చూస్తున్నాం భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఒక్కసారి మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ బారికేడ్ ఎవరికైతే వీఐపీ పాసులు అందించారో ఆ పాసులు జోన్ల వారీగా, అంటే రైతులు, మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు కానీ, ముఖ్య లీడర్లు కానీ, జిల్లాలను చూసిన వాళ్ళకి జిల్లా నుంచి, తర్వాత మిగతాది ఏదైతే అమరావతి రైతులంటే అమరావతి రైతులు, ఇలా కాకుండా బీజేపీకి సంబంధించిన కీలకమైన పదాధికారులు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది, ఇలాగ అనేక రూపాల్లో ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారో వాళ్ళని మాత్రమే అనుమతించే పరిస్థితి ఉంది. మనం చూస్తున్న కొన్ని ఖాళీగా కనిపిస్తున్న విజువల్స్ మనకు చూడొచ్చు కుర్చీలో. అంటే వీళ్ళ అనుమతి ఇంకా రాలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వివిఐపి గ్యాలరీ మనకు కనిపిస్తున్నది, ఇక్కడ ఖాళీగా ఉన్నది. ఈ గ్యాలరీలోకి ముఖ్య నాయకులు వచ్చిన తర్వాత వీళ్ళంతా, ఎందుకంటే హెలీప్యాడ్స్ దగ్గర కానీ, లేకపోతే అటు మన విమానాశ్రయం దగ్గర కానీ ఉన్న అనేక మంది కీలకమైన నాయకులు, ఆ నాయకులు కూడా ఫాలో అవుతారు. కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అడుగడిగినా కూడా సీసీ కెమెరాల వ్యవస్థని పూర్తిగా ఏర్పాటు చేశారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సెక్టార్ వైజ్గా 3 అంచెల భద్రతలు, అంటే ఫస్ట్ ఆ రోడ్డుపై నుంచి ఎటువంటి వాహనాలు రావాలి, ఎవరు లోపలికి అనుమతించాలి ఒకటైతే, సభావేదిక పరిసరాలకి ఎలాంటి వాహనాలను అనుమతించాలి, వీటికి ఎటువంటి పాసులు ఉండాలి, తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ పార్కింగ్ ఉండాలనేది ఒక కీలకమైన భద్రత కనిపిస్తుంది. ఆ తర్వాత పాసులకు సంబంధించి ఎవరెవరు ఎక్కడికి రావాలనేది మెటల్ డిటెక్టర్తో పాటు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఆ పాసులకు సంబంధించింది కూడా ఒక కీలకమైనది కనిపిస్తోంది. ఈ పాసులకు సంబంధించిన దాంట్లోన మనం చూడొచ్చు, అంటే ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన, అంటే ఒక పాస్ అనేది కూడా ఇన్విటేషన్గా దీన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని సగానికి పైగా చింపి, అంటే వాళ్ళ దగ్గర ఒక కౌంటర్ ఫైల్ లాగా ఇదే ఇన్విటేషన్ ఉంచుకుంటున్నారు. ఇన్విటేషన్ పైన మనకి ఇది ఎన్ఎం అని కనిపిస్తున్న దానిలో నేషనల్ మీడియాగా వాళ్ళు పేర్కొంటున్నారు. ఇందులో ఆల్ యాక్సెస్ అనేది అన్ని చోట్లకి కొంచెం మీరు మూవ్ అవ్వచ్చు అనేది దానికి ఉంది. దీనిలోనే ఎల్ఎం అనేది ఉంది. ఎల్ఎం అంటే లోకల్ మీడియా అనేది. ఇలా ప్రతిదానికి కూడా EEE అనేది ఇది మాత్రమే ఈ పరిసర ప్రాంతాలకు, జోన్లకి హాజరయ్యేదానికి ఒక కోడ్ అనేది ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈ పాసలు మాత్రం అనుమతిస్తే మిగతా జనరల్ పాసలు కూడా మనకి ఏదైతే గ్యాలరీలో కనిపిస్తున్నాయో వాటిని ఏర్పాటు చేస్తారు. అంటే ఇంత భద్రతా ఏర్పాట్ల మధ్య పూర్తిగా ఇక్కడ జరుగుతుంది. పటిష్టమైన భద్రత అన్ని వైపులా మనకు కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డయాస్పై 60 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. డయాస్కు అభిముఖంగా 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు ఉన్న 3 జర్మనీ హ్యాంగర్స్ టెంట్లు ఏర్పాటు చేశారు. డయాస్కు ముందు భాగాన జర్మనీ హ్యాంగర్స్ టెంట్లో 50,000 మంది కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. టెంట్లు కాకుండా ప్రాంగణంలో ఓపెన్గా కూడా భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు.